యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీ ఉండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. కృపగల దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీరిచ్చిన ఈ సందేశాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటుండగా మీరే నాతో మాట్లాడించండి. అనేకుల హృదయాలు ప్రభువా సత్యం తెలుసుకొని రక్షణ పొందే భాగ్యం దయచేయండి. అల్పుడినైనా నన్ను మీ సెలవు చాటున దాచి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని యేసు మహా ప్రశస్త నామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాను తండ్రి. ఆమెన్. యెహోవా ఈరే ప్రార్థనా మందిర సందేశములు. సింగరాయకొండ 9705337645. ప్రియులారా, గతంలో 10 సంవత్సరాలుగా ఈ యెహోవా ఈరే ప్రార్థనా మందిర సందేశాలు వింటున్నటువంటి ప్రియ సోదరి సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లునుగాక. ఇప్పుడైతే ఈ దినం ప్రభువు నాకు ఇచ్చినటువంటి సందేశం మీ ముందు ఉంచుతున్నాను. దయతో కొంచెంసేపు ఆలకించి మరి నిజ దేవుని తెలుసుకొనవలసిందిగా దేవుని సేవకునిగా మీ విషయమై నేను ప్రాధేయపడుతున్నాను. దేవుడు మనకు తోడే ఉండునుగాక. ప్రియులారా, ఈ దినము ప్రసంగ అంశము ఏమిటి అని అంటే, దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది. ఈ వాక్యము యెర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడి ఉన్నది. దీని యొక్క సంపూర్ణ వాక్య భాగాన్ని మీకు నేను వినిపించబోతున్నాను. దయతో వినండి. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగింపబడుచున్నది కనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది, అడవి బీళ్ళు ఎండిపోయెను. ప్రియులారా, ఈ విషయము యెర్మీయా ప్రవక్త క్రీస్తుకు పూర్వము 627లో ఆయన 20 ఏళ్ల ప్రాయము కలిగిన వాడై ఉన్నప్పుడు ఆత్మ ద్వారా పలికినటువంటి ఈ మాట ఏమిటి? దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయను. ప్రియులారా, ఈ వాక్యము క్రీస్తుకు పూర్వము 627లో చెప్పబడినటువంటి
ఈ వాక్య సత్యము నేడు మన కాలములో ఈ ఆగస్టు నెల 2025లో ఎలాగా నెరవేర్చబడుతూ ఉన్నదో ఆ విషయం మీ దృష్టికి తేవాలని దేవుని సేవకునిగా నేను మీ ముందు నిలువబడి ఉన్నాను. ప్రియులారా, చూడండి, 5/8/2025 5/8 అంటే ఈ నెల 5వ తేదీన, ఈ నెల 5వ తేదీన మంగళవారం నాడు వార్తా పత్రికలో వచ్చినటువంటి అంశం ఏంటి అంటే దానిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటనంటే, ఇల్లాలిని తరిమేసి ప్రియురాలితో కాపురం, ఇల్లాలిని తరిమేసి ప్రియురాలితో కాపురం అనే విషయం సాక్షి దినపత్రికలో 5/8/2025 ప్రచురింపబడింది. ఏంటి విషయము? అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే క్లుప్తంగా ఏంటనంటే, మహిళా కన్వీనర్తో రాసలీలల్లో మునిగి తేలుతూ భార్యకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన భర్త భార్య పైన, సొంత చెల్లెలి పైన, ప్రియురాలి సమేతముగా భార్య పైన, సొంత చెల్లెలి పైన, ప్రియురాలి సమేతముగా దాడి చేశారు. ఫలితంగా చెల్లి పెట్టిన కేసును వెనుకకు తీసుకొనకపోతే తన అధికార బలంతో వికలాంగుడైన చెల్లి భర్తకు ప్రభుత్వ సహాయం అంతయు ఆపివేయిస్తా అని బెదిరించినట్లు 5/8/25 మంగళవారం ఈ వార్త వెలుగులోనికి వచ్చింది. చూడండి ప్రియులారా, తనకు నచ్చినటువంటి స్త్రీతో వ్యభిచారములో జీవిస్తూ ఉండగా తన భార్య ఆయన యొక్క చెల్లిని తీసుకొని వచ్చి, ఇదేంటండి ఇలాగ చేస్తున్నారు అని అడిగినందుకు వారిద్దరిని మీద దౌర్జన్యం చేసి చెల్లికి వార్నింగ్ ఇచ్చాడు. నీవు నా మీద కేసు పెట్టావు, నీవు ఆ కేసును రద్దు చేసుకోకపోయినట్లయితే వికలాంగుడైనటువంటి నీ భర్తకు ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ఏ విధమైన సహాయము రాకుండా ఆపివేస్తాను అని చెప్పి. ప్రియులారా, ఇప్పుడు మన యొక్క ఈ ప్రసంగ అంశములో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటి అని అంటే, దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగింపబడుచున్నది. ఇప్పుడు దేనికి ఉపయోగిస్తున్నాడు ఆయన శౌర్యాన్ని? దొరికిపోయినటువంటి వ్యక్తి తాను తల వంచుకొనవలసినది ప్రక్కన పెట్టి చెల్లిని బెదిరిస్తూ, నీవు నీ కేసును రద్దు చేసుకోకపోయినట్లయితే
నీ భర్తకు రావాల్సినటువంటి అన్ని విధములైనటువంటి ప్రభుత్వ సహాయాలు ఆపివేస్తాను అని చెప్పడం, ఇది ముందుగానే దేవుడు చెప్పినటువంటి వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగింపబడుచున్నది. చూడండి. కాబట్టి యిర్మీయా ప్రవక్త క్రీస్తు పుట్టక పూర్వము 627లో చెప్పినటువంటి ఈ వాక్య సత్యము నేడు జీవించుతున్నటువంటి మన జీవిత కాలంలో ప్రత్యక్షముగా మన కన్నుల ఎదుట మరి జరుగుతూ ఉంటుండగా, దేవుని ఆత్మ ద్వారా ప్రకటింపబడినటువంటి ఈ వాక్యము ఎంత సత్యమో దానిని ప్రకటించినటువంటి నిత్య జీవాధిపతి అయినటువంటి దేవుడైన యెహోవా, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు ఎంత సత్యమైనటువంటి నీతి కలిగినటువంటి దేవుళ్ళుగా మనకి దర్శనమిస్తున్నారో దయచేసి గమనించండి. అంతేకాదు, ఇంకొక విషయం ఏంటంటే, రెండవ సన్నివేశం, ఈ నెల 7వ తేదీన ఒక ప్రకటన వచ్చింది. ఏంటి అని అంటే, ఈ నెల 7వ తేదీ గురువారం నాడు ఈ సాక్షి దినపత్రికలోనే ఏమనొచ్చింది అనంటే, విద్యార్థినిని వేధించిన ఉపాధ్యాయునికి 20 ఏళ్ళు జైలు శిక్ష, 15,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి కానుగల శైలజ బుధవారం తీర్పునిచ్చారు. ఇదేంటండి? ఒక ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకుంటున్నటువంటి అమ్మాయిని లైంగికంగా వేధిస్తూ పట్టుబడ్డాడు. వాని మీద కేసు కోర్టులో నిర్ధారణ అయిపోయింది. అందుకని చిరంజీవి కానుగల శైలజ అనేటటువంటి న్యాయమూర్తి వానికి 20 ఏళ్ళు జైలు శిక్ష, 15,000 జరిమానా విధించింది. దేవుడు ఆమెను నిండారా దీవించుగాక. ఈ కేసును బుక్ చేసి మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రజెంట్ చేసినటువంటి పోలీసు వారికి దేవుడు దీర్ఘాయుష్ అనుగ్రహించి సకల విధములైనటువంటి ఆశీర్వాదములు అనుగ్రహించుగాక. ఇకపోతే మూడవ విషయం ఏంటి అనంటే, తల్లి తీరు నచ్చక, జాగ్రత్తగా వినండి, తల్లి తీరు నచ్చక కొడుకు ఆత్మహత్య. ఇది ఎప్పుడు వచ్చింది? నిన్నటి పేపర్లో 8/8/25 శుక్రవారం వెన్నెల అనేటటువంటి గ్రామములో ఈ సంఘటన జరిగింది. ఏమిటి సంఘటన అంటే, తల్లి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఎన్నిసార్లు చెప్పినా తల్లి తన విధానాన్ని మార్చుకోనందున 21 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఇంటర్మీడియట్ చదివేటటువంటి విద్యార్థి పురుగు మందు త్రాగి చనిపోయాడు. ఎంత ఘోరం అండి! తల్లి యొక్క అక్రమ జీవితాన్ని, తల్లి యొక్క వ్యభిచార జీవితాన్ని సరిదిద్దుకోమని కుమారుడే చెప్పినప్పటికీ
తన భర్త కూడా చెప్పినప్పటికీ వినకుండా తాను అదే దుర్మార్గతలో ఉన్న కారణాన 21 సంవత్సరం వయసు కలిగినటువంటి ఆ బిడ్డ పురుగు మందు తాగి చచ్చిపోయాడు. దీనికి కారణం ఏంటి? వ్యభిచారమే. ఇకపోతే 4వ విషయము ఇంకొకటి ఉన్నది. ఏమిటి అంటే కలసపాడు అనేటటువంటి స్థలములో 4 ఏళ్ల చిన్నారిపై 17 ఏళ్ల బాలుడు లైంగిక దాడి చేశాడు. 4 ఏళ్ల చిన్నారి, అభము శుభము తెలియనటువంటి 4 ఏళ్ల చిన్నారిపై 17 ఏళ్ళ వాడు లైంగిక దాడి చేశాడు. ప్రియులారా, ఇప్పుడు ఈ 4 సన్నివేశాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు క్రీస్తుకు పూర్వమే 627వ సంవత్సరములో యిర్మీయా అనేటటువంటి భక్తుడు 20 ఏళ్ల ప్రాయములో ఉండగా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై ఆయన ప్రకటించినటువంటి వర్తమానం ఏంటి అని అంటే, దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగింపబడుచున్నది కనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది, అడవి బీళ్లు సైతము ఎండిపోయెను. ప్రియులారా, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి, కరువు కూడా సంభవించడం దానికి కారణం ఏంటి అని అంటే మనుషులు చేస్తున్నటువంటి దుర్మార్గ క్రియలు, ప్రత్యేకించి వ్యభిచార పాపము. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చూసినట్లయితే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను అనగా యేసు ప్రభు, నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. దేవునికి స్తోత్రం. ప్రభు వారు ఎంత చక్కగా చెప్పారు ఈ విషయాన్ని. నీవు స్త్రీ పురుషులు ఇద్దరు శారీరకంగా కలవవలసినటువంటి అవసరత లేదు. శారీరకంగా కలవటమే వ్యభిచారము కాదు. యేసు ప్రభు వారు చెప్పుచున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఎవడైనా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినట్లయితే అతడు అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడగును. అలాగే ఒక స్త్రీ ఏ పురుషునినైనా వ్యభిచారం మనస్సుతో చూచినట్లయితే ఆమె కూడా అప్పుడే వానితో వ్యభిచరించినది అవును అని చెప్పి సాక్షాత్తు యేసు ప్రభువే ఈ మాట చెప్తున్నారు. దీనిని బట్టి ఈ వాక్యం వినుచున్న సహోదరుడా, సహోదరి, నీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ నీవు జ్ఞాపకము ఎరిగిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడైనా పురుషుడు అయితే స్త్రీని చూచి, స్త్రీవైతే పురుషుని చూచి మీ హృదయాలలో ఆశించిన సంఘటనలు ఉంటే జ్ఞాపకానికి తెచ్చుకొనండి. అది దేవునికి విరుద్ధమైనటువంటి విషయమని పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు ఆయన ఖండితంగా చెప్తున్నాడు.
ఇందును బట్టి అలాంటి వారందరి యొక్క స్టాటిస్టిక్స్ మనం తీసినట్టయితే దేశం ఏమైపోతుంది? వ్యభిచారులతో నిండి ఉన్నది. కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుని నీవు రక్షకునిగా అంగీకరించుటకు ఇష్టపడినట్లయితే నీవు హృదయములో చేసినటువంటి వ్యభిచారం ఇది, శరీరముతో చేసినటువంటిది కాదు. నీవు హృదయములో చేసినటువంటి వ్యభిచారము, దీనివలన నీవు దేవుని ఎదుట దోషివయ్యావు. ఈ దోషము నీ మీద ఉన్నది. ప్రియులారా, దేవుడు ఇంకొక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనం ఏమంటుంది అనంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, నేను అంటే యేసు ప్రభు, నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణమును బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. ఎవడైనా ఒక యవనుడు కానీ, వృద్ధుడైనా కానీ, ఎవడైనా కానీ తన భార్యను వదిలిపెట్టినట్టయితే, అలాగా వదిలిపెట్టడానికి ఒకే ఒక కారణం ఉండాలి. ఆమె భర్తను విడిచి వేరొకనితో జీవిస్తూ ఉన్నట్లయితే ఆ ఒక్క కారణాన మాత్రమే పురుషుడు తన భార్యను విడిచిపెట్టవచ్చు. అలాగూ కాకుండా ఆమె వ్యభిచారిణిగా మారకుండా ఒక పురుషుని వద్ద ఆమె సంసారం చేస్తూ ఉన్నప్పుడు అక్రమంగా ఆమెను విడిచిపెట్టినట్టయితే ఆ భర్తే ఆమెను వ్యభిచారిణిగా మార్చాడు అని సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. అంతేకాదు, ఇంకొక విషయం కూడా ఏంటంటే, విడనాడబడిన దానిని పెండ్లాడువాడు, విడనాడబడినటువంటిది అంటే విడిచిపెట్టబడిన భార్య, భర్త విడిచినటువంటి భార్యను వేరొకడు వివాహం చేసుకున్నట్లయితే అతడు కూడా వ్యభిచరించుచున్నాడు అని యేసు ప్రభువే చెప్తున్నాడు. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది అనేటటువంటి వాక్య భాగము ఎంత సత్యమైనటువంటిదో మీ కనుల ముందు ప్రజెంట్ చేయటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ ఆత్మీయ నడిపింపును బట్టి నేను మీ ఎదుట నిలబడి ఉన్నాను. ముఖ్య విషయం ఏంటంటే, మానవుడు మరణించి నరకానికి వెళ్ళడం దేవునికి ఏమాత్రమూ ఇష్టం లేదు. కారణం ఏంటంటే, దేవుడు మానవుని ఆయన స్వరూపమందు సృజించాడు. కాబట్టి నరహత్య చేయకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. మనిషి చంపకూడదు, చివరకు మనిషిని జంతువు కూడా చంపకూడదు. కారణం ఏంటి అంటే, మనిషి దేవుని యొక్క స్వరూపములో సృష్టింపబడ్డాడు. కాబట్టి ఈ యొక్క వాక్య సత్యాలను బట్టి మనం చూసినప్పుడు ఎవరి హృదయాలను వారు పరీక్షించుకున్నట్లయితే, ఎన్నిసార్లు నీవు ఎంతమంది స్త్రీలను చూచి నీ హృదయంలో ఆశపడ్డావో ఓ సహోదరుడా, ఎన్నిసార్లు నీవు ఒక యవనస్తుని చూచి ఇతడు నా భర్త అయితే బాగుండు, లేక అతనితో నేను శారీరకంగా కలిస్తే బాగుండు అని ఆశపడ్డావో ఓ సహోదరి, నీవు దేవుని ఎదుట దోషివే, వ్యభిచారివే. కాబట్టి ఈ వాక్య సత్యములను
నీవు క్షేమముగా ఉన్న కాలములోనే దేవుడు నీకు తెలియజేస్తూ ఉంటుండగా 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం మనతో మాట్లాడినట్లుగా మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి హల్లెలూయా మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. ఇలాంటి దయ కలిగినటువంటి, ఇలాంటి కృప కలిగినటువంటి పాపిని కౌగిట్లో చేర్చుకునేటటువంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడని విన్నావా? మహాపరిశుద్ధుడు అయ్యుండి కూడా పాపులమైనటువంటి నిన్ను నన్ను కవిగిట చేర్చుకొని మన పాపములను కడిగివేసి పరిశుద్ధులుగా తీర్చినటువంటి ఆ మహాదేవునికి లక్షలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ అందరి పక్షాన, నా పక్షాన. ప్రియులరా, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం అంటుంది, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. క్షమింపమని యేసును అడిగి నిత్య జీవము పొందుము. నిత్య జీవం యుగ యుగాలు పరలోక రాజ్యములో దేవునితోనే నీవు నివాసం చేస్తావు, నరకం తప్పించుకుంటావు, మరణము నీకు లేదు. చిరంజీవిగా భూమి ఆకాశములు గతించినటువంటి ఆ నిత్య జీవ భాగ్యాన్ని నీ సొంతం చేసుకొని ఆనందించవలసిందిగా యుగ యుగాలు దేవునితో కూడా నివాసము చేయవలసిందిగా నా సహోదరుడు అయిన నిన్ను, సహోదరి అయిన నిన్ను దేవుని సేవకునిగా నేను క్రీస్తు పాదముల వద్దకు ఆహ్వానిస్తూ ప్రభువు నిన్ను నిండారా దీవించుగాక అని తండ్రి కుమార పరిశుద్ధ నామమున మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు తన పరిశుద్ధ వర్తమానమును దీవించునుగాక. ఆమేన్. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది అనేటటువంటి వాక్య భాగము ఎంత సత్యమైనటువంటిదో మీ కనుల ముందు ప్రజెంట్ చేయటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ ఆత్మీయ నడిపింపును బట్టి నేను మీ ఎదుట నిలబడి ఉన్నాను. ముఖ్య విషయం ఏంటంటే, మానవుడు మరణించి నరకానికి వెళ్ళడం దేవునికి ఏమాత్రమూ ఇష్టం లేదు. కారణం ఏంటంటే, దేవుడు మానవుని ఆయన స్వరూపమందు సృజించాడు. కాబట్టి నరహత్య చేయకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. మనిషి చంపకూడదు, చివరకు మనిషిని జంతువు కూడా చంపకూడదు. కారణం ఏంటి అంటే, మనిషి దేవుని యొక్క స్వరూపములో సృష్టింపబడ్డాడు. కాబట్టి ఆ దేవుడు ఎవరైతే తమ పాపంలో ఒప్పుకొని విడిచిపెడతారో, ప్రభువా నన్ను క్షమించమని ఎవరైతే ప్రాధేయపడతారో హృదయమంతటితో, ఒకసారి ఒప్పుకున్నటువంటి పాపాన్ని మరలా జీవితంలో వెనుకకు తిరిగి చూడకుండా, దానివైపు ఆశపడకుండా పరిశుద్ధ జీవితము ఎంతమైంది జీవించడానికి
వారి హృదయాన్ని స్థిరపరచుకుంటారో అలాంటి వారు దేవునికి ప్రియులైనటువంటి పిల్లలుగా ఉండి యుగాలు ఆయన కుమారుడు క్రీస్తు ప్రభు మన కొరకు ఆయన నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా ఆయన ఇంకొక ఆహ్వానం కూడా మనకిచ్చాడు. విశ్వాసములో జయించు వారిని నా సింహాసనం మీద నేను కూర్చుండబెట్టుకుంటాను అన్నాడు. కాబట్టి నీవు విశ్వాసం ఉంచి పరిశుద్ధుడైనటువంటి దేవుని రక్షకునిగా అంగీకరించి ప్రభువా నన్ను నీకు బిడ్డనుగా అంగీకరించమని ఈ దినమే ఉన్న స్థలములోనే ఈ వాక్యం వింటుండగానే ప్రభువా నన్ను క్షమించమని అడిగి పాపం నుండి విడుదల పొందటానికి ఆశించినట్లయితే నిత్య జీవము నీదే. అలాంటి కృప దేవుడు ఈ వాక్యం వినుచున్న ప్రతి వారికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును క్రీస్తు ప్రభు తిరిగి వచ్చి పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.